హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ ఐక్యూ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. మనం ఐసెట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసామన్నమాట. దీన్ని మైండ్లో పెట్టుకొని టార్గెట్ ఐసెట్ టార్గెట్ ఐసెట్ 2024 అంటే 2024లో జరిగే ఐసెట్ ఎగ్జామ్ని మైండ్లో పెట్టుకొని మనం ఈ ఐసెట్ క్లాసెస్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. సో మనం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ప్రీవియస్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ పేపర్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ జరిగినవి ఐసెట్ ఏపీ అవనండి, టీఎస్ కానివ్వండి, రెండు పేపర్స్ని మనం అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ప్రెసెంట్ అయితే మనం టీఎస్ పేపర్ని డిస్కస్ చేస్తున్నాం. సో టీఎస్ పేపర్లో ఆల్రెడీ మనకు అనాలజీ అనే టాపిక్ కంప్లీట్ అయింది. క్లియర్? అనాలజీ అనే టాపిక్ కంప్లీట్ అయింది. ఎవరైతే చూడలేదో సో అనాలజీ టాపిక్ అనేది వినండి. సో లింక్ అనేది కూడా నీకు ఏంటంటే ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వెళ్ళి మీరు ఆ టాపిక్ సంబంధించిన వీడియో కూడా చూడొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఈరోజు సెషన్లో మనం ఏంటంటే ఐసెట్ టీఎస్ ఐసెట్ 2023లో జరిగిన మే 26 షిఫ్ట్ 1కు సంబంధించిన పేపర్లో అనాలజీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆడ్ వన్ అవుట్ అండ్ సిరీస్ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఈ టూ టాపిక్స్ అనమాట, ఆడ్ వన్ అవుట్ అండ్ సిరీస్. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 45 వరకు ఉన్న క్వశ్చన్స్ అనమాట. సో ఇందులో ఆడ్ వన్ అవుట్ కు సంబంధించినవి 5 క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా సిరీస్ కు సంబంధించినవి 10 క్వశ్చన్. ఓవరాల్ గా మనం ఏంటంటే ఈ 15 క్వశ్చన్స్ అనేవి ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం. క్లియర్? ఈ 15 క్వశ్చన్స్ కు సంబంధించినవి చూడండి. ఫస్ట్ ఆడ్ వన్ అవుట్. సార్ ఆడ్ వన్ అవుట్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక క్లారిటీ కావాలి. సో ఆడ్ వన్ అవుట్ అంటే ఏంటంటే అక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏదైతే క్వశ్చన్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నాడో సో అందులో 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ 4 ఆప్షన్స్లో సేమ్ ఒకటే దానికి రిలేట్ చేస్తూ 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఒకటే దానికి ఐడెంటిటీ చూపించడం కానీ, ఒక దాని గురించే చెప్పడం కానీ, ఒకదానికి సంబంధించిన ఏదైనా సిమిలర్గా ఉండడం కానీ, సో అవన్నీ ఏంటంటే 3 ఆప్షన్స్ ఒకనే దానికి ఇండికేషన్ ఇస్తుంటాయి. సో అలాగా 3 అనేవి ఒకటే దానికి ఇండికేషన్స్ ఇస్తుంటాయి. రిమైనింగ్ 1 అనేది డిఫరెంట్గా ఇండికేషన్ ఇస్తుంటుంది. సో మనకేమవుతుందంటే ఈ ఆప్షన్ అనేది ఆడ్ వన్ అవుట్ కావడం జరుగుతుంది. క్లియర్? సో 3 ఆప్షన్స్ అనేవి ఏంటంటే మనకు ఒకటే దాని గురించి డిస్కస్ చేస్తుంటుంది. ఒక ఆప్షన్ అనేది ఏంటంటే డిఫరెంట్గా ఐడెంటిఫికేషన్ ఇస్తుంటుంది. సో ఆ డిఫరెంట్గా మనకి ఏదైతే ఇస్తుందో ఆ ఆప్షన్ అనేది మనకు ఆడ్ వన్ అవుట్ కావడం జరుగుతుంది. సో అలాంటిది మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 వచ్చి ఒకటే దానికి ఐడెంటిటీ ఇస్తుంటుంది, ఒకటి వచ్చి డిఫరెంట్ ఉంటుంది. ఆ డిఫరెంట్ ఏదో మనం పిక్ చేయాలి, దాన్ని ఆడ్ వన్ అవుట్ అని చెప్తాం అన్నమాట. చూడండి, ఇందులో మనకి ఏంటంటే 3 మోడల్స్ వస్తాయి, 3 టైప్స్. ఒకటి లెటర్స్కు సంబంధించినది రావచ్చు. సో లెటర్స్ ఇచ్చి వాటిలో డిఫరెంట్ ఏంటని అడగచ్చు, లేదా నెంబర్స్ మీద బేస్ చేసి అయినా అడగచ్చు, లేదా వర్డ్స్ని బేస్ చేసుకొని అయినా అడగచ్చు. 3 మోడల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వర్డ్ మీద అయినా ఇవ్వచ్చు, నెంబర్స్ పైన అయినా ఇవ్వచ్చు, లేదా లెటర్స్ పైన అయినా ఇవ్వచ్చు. క్లియర్? ఈ 3 టాప్స్ని బేస్ చేసుకొని ఏదైనా రావచ్చు. సో మనకు లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ అనేవి టీఎస్ఎస్ఎట్వి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆడ్ వన్ అవుట్ కు సంబంధించినది. ఫస్ట్ క్వశ్చన్ 15, 35, 143, 323, 437, 899, 1763. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఆడ్ వన్ అవుట్ అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఒకటి అనేది డిఫరెంట్ నెంబర్ ఉంది. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. 15ని మీరు చూస్తేనే ఆల్రెడీ మీరు ఏంటంటే స్క్వైర్స్ బాగా ఐడియా ఉన్న వాళ్ళకు 15 అనేది మైండ్లో వచ్చేసి ఉంటుంది. ఏంటంటే 4 స్క్వేర్ మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 15. 4 స్క్వేర్ అంటే 16, 16 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు 15 అనమాట. అదేవిధంగా 35ని మైండ్లో పెట్టుకోండి. 35 అనేది ఏంటి? 6 స్క్వేర్ మైనస్ 1. నెక్స్ట్ 143. 143 అనే దానికి నియరెస్ట్ స్క్వేర్ ఏంటంటే 12 స్క్వేర్ 144 మైనస్ 1. 323 అనేది నియరెస్ట్ స్క్వేర్. 18 స్క్వేర్ 324, 324 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ 323. సో అదేవిధంగా 899ని గమనించండి. దీనికి ఏమవుతుంది? 30 స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. 30 స్క్వేర్ 900, 900 నుంచి 1 తీసేస్తే 899 అనమాట. నెక్స్ట్ 1763 నియరెస్ట్ స్క్వేర్ ఈజ్
42 స్క్వేర్ 42 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1764 నుంచి 1 డిక్రీజ్ చేస్తే 1763. సో మనకు ఆడ్ వన్ అవుట్ ఏంటి అంటే 437 కు నియరెస్ట్ స్క్వేర్ లేదు. సో ఈ క్వశ్చన్ లో మనకు ఆడ్ వన్ అవుట్ ఏంటంటే 437 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మిగతావన్నీ ఒక రీజన్ ఉన్నాయి, అన్ని ఏమవుతున్నాయి స్క్వేర్ అయి ఒకటి సబ్ట్రాక్షన్ అవుతున్నాయి, స్క్వేర్ అయి సబ్ట్రాక్షన్ అవుతున్నాయి. సో అలాగా 437కి మనకు స్క్వేర్ అనేది రావటం లేదు, కాబట్టి 437 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అలాగా డిఫరెంట్గా ఉండేది మనం పిక్ చేయాలి. ఇదేంటంటే నెంబర్స్ని బేస్ చేసుకొని చెప్పాం కదా, 3 మోడల్స్ వస్తుంటాయని చెప్పి, ఇది నెంబర్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32, 32nd క్వశ్చన్ లేదా సెకండ్ వన్ ఆడ్ వన్ అవుట్. ఇక్కడ ఈక్వేషన్స్ అనేది ఇచ్చాడు, ఏంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి ఇచ్చాడు. x² - 8x + 15 ఒకటి, x² - 12x + 35 ఒకటి, x² - 18x + 77. నెక్స్ట్ అదే విధంగా రిమైనింగ్ ఈక్వేషన్స్ అనేవి కూడా ఇచ్చేసాడు. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 15, 35, 143, 323, 899, 1763. ఈ నెంబర్స్ మనం ఎక్కడో అబ్జర్వ్ చేసాం జస్ట్ బిఫోరే మనం డిస్కస్ చేసినాం. చూడండి 143 కానీ 35 కానీ 15 కానీ 323, 1763 అంటే ఏంటి, ఇవి స్క్వేర్స్ కు దగ్గరలో ఉన్న నెంబర్స్. జస్ట్ ప్రీవియస్ క్వశ్చనే మనం డిస్కస్ చేసాం, స్క్వేర్స్ కు దగ్గరలో ఉన్న నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒక నెంబర్ తీసుకుంటాను, 35 అనేది తీసుకున్నామా, 35 నియరెస్ట్ స్క్వేర్ ఏంటి 6² = 36, దాంట్లోంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 35 అనేది రావడం జరుగుతుంది. సో ఇది దేనికి నియరెస్ట్ స్క్వేర్ అంటే 6. సో మనం ఏం చేయాలి, ఈ 6 కున్న ముందరున్న నెంబర్ ఏంటి 5, 6 కంటే ముందున్న నెంబరు 5, 6 కంటే తర్వాత ఉన్న నెంబర్ ఏముంటుంది 6 తర్వాత 7 వస్తుంది. చూడండి 6 కంటే ముందున్న నెంబరు 6 కంటే తర్వాత ఉన్న నెంబర్. సో 5, 7 అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 35 వస్తుందా అంటే ఎస్ వస్తుంది. క్లియర్, 35 అనేది వస్తుందా. సో దీనికి రూట్స్ ఏమవుతాయంటే 7, 5 అనేది రూట్స్ కావడం జరుగుతుంది. అదే విధంగా ఇంకో నెంబర్ని తీసుకోండి. ఇప్పుడు నేను 15 తీసుకున్నాను, 15 కు నియరెస్ట్ స్క్వేర్ ఏంటి 4² = 16, 16 - 1 is 15. చూడండి 4², 4 కి ముందున్న నెంబర్ 3, 4 తర్వాత 5. సో ఈ ఈక్వేషన్ కి రూట్స్ ఏమవుతాయంటే 3, 5 అనేది రూట్స్ కావడం జరుగుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి, రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో లెంతీ ప్రాసెస్. మనకి ఎప్పుడైతే నెంబర్ అనేది నియరెస్ట్ స్క్వేర్ కంటే ఒక నెంబర్ తక్కువ ఉన్నప్పుడు రూట్స్ అనేవి ఆ స్క్వేర్ కి ఈ పక్క ఉన్న నెంబర్ ఆ పక్క ఉన్న నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. క్లియర్, డైరెక్ట్ ఇది. నెక్స్ట్ 143 ఇచ్చాడు, నియరెస్ట్ స్క్వేర్ ఏంటి 12² 144, 12² ఎంత అంటే 144, దాంట్లో నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 143 వచ్చేసింది. సో 12 ముందున్న నెంబర్ 11, 12 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 13, 11, 13. సో దీనికి రూట్స్ ఏంటంటే 11, 13 అయితే. అదే విధంగా దీనికి కూడా వస్తాయి, దీనికి కూడా వస్తాయి, దీనికి కూడా వస్తాయి. కానీ 77 కు నియరెస్ట్ స్క్వేర్ ఉందా అంటే లేదు. కానీ ఈ 77 కు రూట్స్ ఏమొస్తాయంటే 11, 7 వస్తుంది. 11, 7 ఇవి చూడండి, వీటి మధ్య గ్యాప్ ఏమో 5 నెంబర్స్ వస్తుంది. ఈ ఈక్వేషన్ కు రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే 11, 7 వస్తున్నాయి. కాకపోతే గ్యాప్ ఎంత ఉంది 5 అనేది గ్యాప్ ఉంది. కాకపోతే రిమైనింగ్ అన్ని నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే రూట్స్ యొక్క గ్యాప్ ఎంత ఉందంటే 2 నెంబర్స్ మాత్రమే వస్తున్నాయి. కాబట్టి దీనికి రూట్స్ గ్యాప్ ఎంత వస్తుంది అంటే 5 వస్తుంది. సో మనకి దీనికి ఆన్సర్ ఏమైతుందంటే x² - 18x + 77 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. ఎందుకు, ప్రతి దాని యొక్క రూట్స్ ఏమైతుందంటే రూట్స్ యొక్క డిఫరెన్స్ అనేది 2 వస్తుంది. సో దీని యొక్క రూట్స్ డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే 5 అనేది రావడం జరుగుతుంది. అందుకోసం ఏంటంటే x² - 18x + 77 ఇస్ ద ఆన్సర్. నార్మల్ ప్రాసెస్ అయితే లేట్ అవుతుంది. ఈ ట్రిక్ మైండ్ లో పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా మీకు మ్యాథ్స్ లో కూడా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకు లాస్ట్ నెంబర్ స్క్వేర్ లో దగ్గరగా ఉండి ఒకటి సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుందంటే వాటి ముందున్న నెంబర్ తర్వాత ఉన్న నెంబర్ తీసుకొని మల్టిప్లై చేస్తే మనకు ఆ నెంబర్ వస్తుంటది. అంటే దాని ముందున్న నెంబరు తర్వాత ఉన్న నెంబరే మనకు రూట్స్ కావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్, డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. 125, 330, 343, 729, 1331, 2197, 4913,
6859. సో ఈ నెంబర్స్ ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే క్యూబ్స్ ని బేస్ చేసుకొని వస్తున్నాయి. 5 క్యూబ్ ఎంత అంటే 125, 7 క్యూబ్ ఎంత అంటే 343, 9 క్యూబ్ ఎంత అంటే 729, 11 క్యూబ్ ఎంత అంటే 1331, 13 క్యూబ్ ఎంత అంటే 2197, నెక్స్ట్ 17 క్యూబ్ ఎంత అంటే 4913, 19 క్యూబ్ ఎంత అంటే 6859. సో ఇవి మనకేంటంటే క్యూబ్స్, ఇవి క్యూబ్స్. ఇక్కడ నెంబర్స్ అన్నీ చూస్తే మనం అన్ని క్యూబ్సే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆడ్ వన్ అవుట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? నెంబర్స్ ఏమో అన్ని క్యూబ్స్ లాగానే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఆడ్ వన్ అవుట్ ఏంటంటే ఇక్కడ ఇంకొక లాజిక్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఏంటి సార్ అంటే 5 ఇక్కడ చూడండి, 5 కానీ 7 కానీ 11 కానీ 13 కానీ 17 కానీ 19 మనకు సీక్వెన్స్ లో వచ్చేటప్పుడు ఏం రావాలి? 5 7 9 11 13 తర్వాత 15 రాలేదు. అబ్జర్వ్ చేశారా? 15 అనేది రాలేదు, మిడిల్లో 15 అనేది రాలేదు, 15 క్యూబ్ అనేది రాలేదు. అంటే దీని మీనింగ్ ఏంటి? ఈ నెంబర్స్ అనేవి వాడు ప్రైమ్ నెంబర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ప్రైమ్ నెంబర్స్ కు సంబంధించిన క్యూబ్స్ మాత్రమే వెళ్తున్నాడు. చూడండి 5 7 11 13 17 19 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. మధ్యలో ఒక ఆడ్ నెంబర్ అనేది వచ్చింది చూసారా? 729. 9 క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 729. దిస్ ఈస్ కాల్డ్ ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ కు సంబంధించింది కాబట్టి ఇది డిఫరెంట్ అని చెప్పొచ్చు. మిగతావన్నీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్ కు సంబంధించిన క్యూబ్స్ ఇస్తున్నాడు. 9 అనేది ఏంటంటే ఆడ్ నెంబర్ కు సంబంధించింది. సో 9 క్యూబ్ 729 ఇస్ ద ఆడ్ వన్ అవుట్. క్లియర్? ఎస్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఇవి వర్డ్స్ కు సంబంధించింది, చెప్పాం కదా వర్డ్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్రౌడ్, యూనియన్, స్వామ్, టీమ్, ఫ్లాక్, థ్రాంగ్. ఇక్కడ మనం ఆప్షన్స్ గమనిస్తే ఏమేమి ఇస్తున్నాడు? క్రౌడ్ ఒకటి, ఫ్లాక్ ఒకటి, టీమ్, స్వామ్. సో ఈ నాలుగిట్లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే క్రౌడ్, స్వామ్, ఫ్లాక్ ఈ మూడు ఏంటంటే మనకు బర్డ్స్ లేదా అనిమల్స్ ని ట్రీట్ చేస్తుంటాయి. బర్డ్స్ అండ్ అనిమల్స్ గ్రూప్స్ గురించి మనం ఐడెంటిఫికేషన్ చేస్తుంటాం. కానీ ఇక్కడ టీమ్ అనేది ఏంటంటే నార్మల్ గా మనము క్రికెట్ కి సంబంధించింది ఇలాంటి వాటికి యూజ్ చేస్తుంటాం కాబట్టి సో టీమ్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ హియర్. ఎందుకు సార్ అంటే చెప్పాను కదా ఈ మూడు ఏంటంటే బర్డ్స్, ఇన్సెక్ట్స్ లేదా అనిమల్స్ కు రిప్రజెంట్ చేస్తుంటుంది. ఇది మామూలు మనం ఆడే గేమ్స్ ని ప్రెజెంట్ చేస్తుంటుంది టీమ్ అని చెప్పేది. అన్ని గ్రూప్ ఆఫ్ ఐడెంటిటీనే, కాకపోతే ఏంటంటే టీమ్ అనేది మనం క్రికెట్కి లేదా ఇలాంటి వాటికి ఇవి వచ్చి మనకేంటంటే బర్డ్స్కి లేదా ఇన్సెక్ట్స్కి వాడేది, అనిమల్స్ వాటికి వాడుతుంటాం అనమాట. సో టీమ్ ఈజ్ ద ఆడ్ వన్ అవుట్ హియర్. క్లియర్? మిగతా వాటిని ఆలోచించకూడదు, ఇవి లేవు కదా మనకు ఆప్షన్స్లో, వాటిని వదిలేసేయండి. ఆప్షన్స్లో ఉన్న నాలుగిటిని అబ్జర్వ్ చేయండి మీరే. క్లియర్? డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఆడ్ వన్ అవుట్లో ఇది లాస్ట్ వన్. టోటల్ 5 క్వశ్చన్స్ వస్తాయి మనకు ఆడ్ వన్ అవుట్లో, ఇది లాస్ట్. ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చాడు? 71 73 79 83 87 89 97. ఎవరైతే ప్రైమ్ నెంబర్స్ 1 నుంచి 100 వరకు మైండ్లో ఉంటాయో, 1 నుంచి 100 వరకు టోటల్ ఎన్ని ఉంటాయి? 25 ప్రైమ్ నెంబర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 1 నుంచి 100 మధ్యలో ప్రైమ్ నెంబర్స్ అనేవి 25 ఉంటాయి. ఆ 25 ప్రైమ్ నెంబర్స్ ఎవరైతే మైండ్లో ఉండింటాయో వాళ్ళకి ఆన్సర్ చూస్తూనే వచ్చింటుంది. ఏంటంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, కాకపోతే 87 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఇట్ ఈస్ డివిజబుల్ బై 3 అనే నెంబర్తో డివిజన్ అవుతుంటుంది 87 అనేది. 29 3s 87. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్లో ఆడ్ వన్ అవుట్ ఏంటంటే 87 ఇస్ ద ఆడ్ వన్ అవుట్. బికాస్ ఆఫ్ ద రీజన్ రిమైనింగ్ ఆల్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 87 అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. ఇది మనకు ఆడ్ వన్ అవుట్ కు సంబంధించిన క్వశ్చన్స్ అనమాట, లాస్ట్ ఇయర్ అడిగిన టిఎస్ ఐసెట్ లో. నెక్స్ట్ సిరీస్ కి వెళ్లే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనమాట. చూడండి ఐసెట్ టార్గెట్ ఐసెట్ 2024 ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి, బాగా మార్క్స్ తెచ్చుకోవాలి, ర్యాంక్ తెచ్చుకొని మంచి యూనివర్సిటీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు మనం ఏంటంటే ఆన్లైన్ విఓడి బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. విఓడి బ్యాచ్, వీడియోస్ ఆన్ డిమాండ్, విఓడి బ్యాచ్ బోత్ ఏపీ అండ్ టిఎస్ ఐసెట్ వాళ్ళకి. జస్ట్ ఈ
బ్యాచ్ యొక్క ప్రైస్ ఎంత అంటే జస్ట్ 1000 రూపీస్ మాత్రమే, 999, జస్ట్ 1000 రూపీస్ మాత్రమే మీ యొక్క కోర్స్ ఫీజు అనేది ఇక్కడ. సో ఇది మీకు 12 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కంప్లీట్ సిలబస్ సంబంధించిన వీడియోస్ అనేవి ఉన్నాయి, నెక్స్ట్ టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు, ట్రిక్స్, అదే విధంగా గైడెన్స్ కూడా ఉంటుంది. అంటే మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఏ కాలేజ్ బెటర్గా ఉంటుంది, సో ఏ యూనివర్సిటీ బెటర్ అనే దాని గురించి మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఉంటుంది. జస్ట్ 1000 రూపీస్ మాత్రమే వివోడి బ్యాచ్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత యాప్లో కోర్స్ పర్చేజ్ చేయొచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నాయి ఇంకా కోర్స్ రిలేటెడ్ అంటే మీరు ఇక్కడ ఉన్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. 9154848265 ఈ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వండి, లేదా 8555803288 ఈ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వండి. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అయ్యి కోర్స్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయి సార్ అన్న వాళ్ళు మీరు క్లారిఫై అయిన తర్వాత పర్చేజ్ అనేది చేయొచ్చు. లేదు మీరు పర్చేజ్ చేయగలం మాకు అంత ఐడియా ఉంది సార్ అనే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. జస్ట్ 1000 రూపీస్ మాత్రమే కంప్లీట్ క్లాసెస్ అనేవి మీకు అవైలబిలిటీగా ఉన్నాయి. సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. బోత్ మీరు 1000 రూపీస్ పెట్టి పర్చేజ్ చేశారంటే 2 కోర్సెస్ అనేవి వచ్చేస్తాయి మీకు. ఏపీఐ సెట్ క్లాసెస్ ఉన్నాయి, టీఎస్ఐ సెట్కు సంబంధించిన క్లాసెస్ అనేవి కూడా మీకు అక్కడే ఉన్నాయి. సో మీరు ఏపీ వాళ్ళు ఏపీ క్లాసెస్ వినండి, టీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు టీఎస్ క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. క్లియర్? నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏంటి, ఆర్డ్ వన్ అవుట్ కంప్లీట్ అయింది కాబట్టి సిరీస్కు సంబంధించిన టాపిక్, కొంచెం సంబంధించిన క్వశ్చన్స్. సిరీస్ అనే టాపిక్, ఇందులో 3 టైప్స్ ఉంటాయి: లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, లాజికల్ సిరీస్. 3 టైప్స్ ఆఫ్ సిరీస్ అనమాట. లెటరు, నెంబరు, లాజికల్ సిరీస్. లెటర్ అంటే ఏంటి సార్ అంటే ఇవి ఆల్ఫాబెట్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. అంటే ఏబిసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవి లెటర్ సిరీస్. నెంబర్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, నెంబర్స్ అనేవి ఉంటాయి 1 2 3 ఇవన్నీ నెంబర్స్, వీటి మీద సిరీస్. లాజికల్ సిరీస్ అంటే ఏంటి సార్ అంటే ఏబిసి ఇలాంటివి, నెక్స్ట్ ఏబిసి ఇలాంటి ఫార్మాట్స్లో వెళ్ళేటి ఏమంటామంటే లాజికల్ సిరీస్. లాస్ట్ ఇయర్ అయితే ఈ లాజికల్ సిరీస్ రాలేదు, కానీ మీకు సిలబస్లో అయితే ఉంది, సో నేర్చుకొని ఉంటే బెటర్. సో మనం ఏంటంటే ఇక్కడ మెయిన్లీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు లాస్ట్ ఇయర్ సిరీస్లో అంటే నెంబర్ సిరీసే ఎక్కువ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా నెంబర్ సిరీసే ఇచ్చేసాడు టీఎస్ వాళ్ళకు. ఎవరైతే షిఫ్ట్ 1 రాశారో వాళ్ళకందరికీ ఏంటంటే కంప్లీట్గా నెంబర్స్ని బేస్ చేసుకుని ఉన్న సిరీసే ఇచ్చేసాడు. కాకపోతే 3 టాపిక్స్ ఉన్నాయి, ఈ 2 ఈజీగా ఉంటాయి, లెటర్ అనేది, లాజికల్ అనేది. ఈ నెంబర్ అనేది లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ కాబట్టి కంప్లీట్గా మీకు ఏంటంటే నెంబర్స్ మీదనే బేస్ చేసుకొని ఇచ్చేసాడు అనమాట. సో మనం డిస్కస్ చేద్దాం. ఇందులో క్వశ్చన్ నెంబర్ 36 సిరీస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, క్వశ్చన్ నెంబర్ 36 నుంచి సిరీస్ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి, 66 2/3, 50, 40, 36, 33 2/6, 28 4/7, నెక్స్ట్ 22 2/9 అండ్ 20. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఏంటంటే లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ ఉంటుంది. సార్ అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, ఇప్పుడు సిరీస్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏం అబ్జర్వ్ చేయాలంటే చిన్నగా మీరు ఏంటంటే కొద్దిగా లాజిక్ పరంగా ఆలోచించండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ నెంబర్ 3 ఉందా, బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నెంబర్ 3 ఉంది, నెక్స్ట్ నెంబర్ లేదు, ఇక్కడ లేదు, కాబట్టి ఇక్కడ 6 వచ్చింది, మళ్ళీ 7 వచ్చింది, ఇక్కడ లేదు, తర్వాత 9 వచ్చింది. అంటే మీరు కంటిన్యూషన్ నెంబర్స్ ఉన్నాయేమో జస్ట్ ఐడెంటిఫై. 3 తర్వాత ఏం రావచ్చు, 4 ఉండొచ్చు, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 5 ఉండొచ్చు, 6 వచ్చేసింది, 7 వచ్చింది, ఇక్కడ 8 అనేది రావాలి, 9 వచ్చింది, లాస్ట్లో 10 ఉంటుంది అనుకోండి. అన్ని ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నాయి అనుకోండి, జస్ట్ 3 4 5 6 7 8 9 అనే ఫార్మాట్స్లో 9 10 అనే ఫార్మాట్ ఉందనుకోండి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేద్దాం, ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేద్దాం. 66 2/3 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ని నార్మల్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలంటే మీరేం చేయాలి సార్ అంటే 66ని 3తో మల్టిప్లై చేసి పైన ఉన్న నెంబర్ని యాడ్ చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లే కన్వర్ట్ చేయాలంటే ఏంటి, 3ని 66తో మల్టిప్లై చేసి
పైన ఉన్న న్యూమరేటర్ని యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 66 ఇంటూ 3, 66 ఇంటూ 3, 3 6 18, 3 6 18, 198, 198 ప్లస్ 2 ఎంత అంటే 200 వస్తుంది. 200/3, 200/3 వచ్చిందా? సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఏమొచ్చింది? 200/3. నెక్స్ట్ మనం 4 వచ్చేలాగా రావాలి. 4 వచ్చేలాగా రావాలంటే ఏం చేయాలి? పైన దాన్ని 4తో మల్టిప్లై చేయాలి. 50 ఇంటూ 4, 50 ఇంటూ 4/4, 4/4 రాసుకోవచ్చు కదా, క్యాన్సల్ అయిపోతే 4 4 మళ్ళీ 15 వస్తుంది మనకి ఇక్కడ ఉన్న వాల్యూ. కాబట్టి 4/54 ఇంటూ 4 ఎంత అంటే 200, 200/4. అంటే ఏం చెప్పొచ్చు? ప్రతి నెంబర్ 200తో వస్తుంది ఇక్కడ. సో 200/5 ఉంటుంది. నెక్స్ట్ 200/6 ఉంటుంది, 200/7 ఉంటుంది. నెక్స్ట్ 200/8 అనేది రావాలి ఇక్కడ. 200/8 అంటే 200ని 8తో డివైడ్ చేయాలి. 200ని 8తో డివైడ్ చేస్తే 8 1 8 2 16, 8 5 40 ఎంత వస్తుంది? 25 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఇక్కడ ఏంటంటే మీకు ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, మీరు కొంచెం మైండ్లో ఏం చేయాలి? వీటిని కొంచెం ట్రిక్కీ అప్రోచ్లో యూజ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ 3 ఇచ్చాడు, 4 5 ఉండొచ్చు, 6 7, ఇక్కడ మిస్ అయింది 8, నెక్స్ట్ 9. సో ఈ సీక్వెన్స్ అనేది వస్తుంది కాబట్టి ఇలాంటి అప్రోచ్ అయితే మీకు ఏంటంటే త్వరగా అయిపోతుంది సాల్వింగ్ అనేది. క్లియర్? సాల్వింగ్ అనేది త్వరగా అవుతుంది. ఇలా కొంచెం అప్పుడప్పుడు ఏంటంటే ట్రిక్కీ అప్రోచెస్ యూజ్ చేయాలి. నార్మల్గా మీరేం చేయాలి? 66 2/3 అంటే 200 వస్తుంది, మళ్ళీ 50 మళ్ళీ 40 అనేది కన్ఫ్యూజన్. సో ఇలాంటి సీక్వెన్స్ అప్పుడప్పుడు ఇలాంటి అప్రోచెస్ వెళ్తే మీకు ఏంటంటే త్వరగా అనేది రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్కి అయితే లాజిక్ ఇది అనమాట. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. 500, 333 1/3, 200 442 6/7, 90 11 10/11, అదేవిధంగా 76 12/13. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ అదే అప్రోచ్ అనేది ఇస్తున్నాడు. బాగా గమనించండి. 3 వచ్చింది, తర్వాత 7 11 13, 3 7 11 13 ఏ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్. బాగా మైండ్లో పెట్టండి. 3 7 11 తర్వాత 7 తర్వాత 11 వచ్చింది, 7 తర్వాత 11 వస్తుంది, 9 రావట్లేదు. అంటే ఇవి ప్రైమ్ నెంబర్స్ కి సంబంధించింది. అంటే ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకు? 2 అనేది ఫస్ట్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3, తర్వాత ప్రైమ్ నెంబర్ 5, తర్వాత 7, తర్వాత 11 13, తర్వాత ప్రైమ్ నెంబర్ ఏంటంటే 17. లాస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 17. కాకపోతే ఇక్కడ 17 ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్ లోనే ఉంటుంది ఆన్సర్. సో ఏది ఉంటుంది అనేది లిటిల్ బిట్ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ దేమో 2 ఉండాలి, సెకండ్ ది 3 అంటున్నాం. సో ఈ సెకండ్ ఏం చేస్తాం? ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్నదాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లే కన్వర్ట్ చేస్తాం. ఎలా చేయాలి? ఆల్రెడీ ఇందాకే డిస్కస్ చేసాం. ఇక్కడ ఉన్న నెంబర్ ని డినామినేటర్ లో మల్టిప్లై చేసి, అదే విధంగా డినామినేటర్ తో మల్టిప్లై చేసి న్యూమరేటర్ ని యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమైతుంది? 333 into 3 is equal to 999 plus 1 1000. ఎంత వస్తుంది? 1000/3, 1000/3. సో సెకండ్ ఆప్షన్ మనకు 1000/3. ఫస్ట్ ఆప్షన్ ఏమొచ్చి ఉండొచ్చు? 1000/2 ఉంటుంది. సెకండ్ ఇది 1000/3, థర్డ్ ఇది 1000/5, ఫోర్త్ ఇది 1000/7. అదే విధంగా మనకు కావాల్సింది లాస్ట్ ఇది. అప్పుడు ఏముంటుంది? 1000/17 ఉంటుంది. సో 1000 ని 17 తో డివైడ్ చేస్తే 17 5 85, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 15. అంటే 150 ఉంటుంది. 150కి నియరెస్ట్ 17 8 ఏమైతుంది? 136 అవుతుంది. సో 136, అదే విధంగా రిమైనింగ్ 14/17. సో 58 14/17 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 2. క్లియరా? క్లారిటీ వచ్చిందా? సో ఇక్కడ ఇచ్చిన డినామినేటర్లో ఉన్న నెంబర్స్ని పట్టుకొని మనం అప్రోచ్ కావడం జరగాలి సిరీస్లో. అప్పుడు మనకేంటంటే ఈజీగా కన్వే అవుతుంది. లేదు మీరు నార్మల్గా వెళ్ళాలి సార్ అంటే ఇట్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్, కొంచెం కాంప్లికేటెడ్, మీరే రిస్క్ తీసుకున్నట్లయితే. సో మీరేం చేస్తారు? 500 1000/3 మళ్ళీ డివైడ్ చేసి దాన్ని డెసిమల్స్లోకి మార్చి సో మీరు డిఫరెన్స్ చేస్తారనమాట. టైం టేకింగ్, టైం లాస్, మీకు సొల్యూషన్ అనేది కూడా చాలా క్రిటికల్గా వెళ్తుంది. సో ఇలాంటి స్మార్ట్ అప్రోచెస్ అనేవి మీరు యూజ్ చేయాలి. సో 3 7 11 13 అంటున్నాడు. సో ప్రైమ్ నెంబర్స్ని బేస్ చేసుకొని ఉండొచ్చు. సో అలా కొంచెం కొంచెం మీరు వెళ్ళారంటే సో ఇట్ విల్ బి లిటిల్ బిట్ బి ఈజీ. క్లియరా? ఇది
ఇది క్వశ్చన్ నెంబర్ 37 ఏంటి 58 14/17 అనేది ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 ఏమిచ్చాడు నెంబర్స్ 0, 4, 18, 48, 100, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ తర్వాత 294, 448. ఇది ఇచ్చిన నెంబర్ సిరీస్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేశాడంటే బాగా అబ్జర్వ్ చేస్తే క్యూబ్స్ ని బేస్ చేసుకొని వెళ్ళిన సిరీస్ అన్నమాట. 1 క్యూబ్ ఎంత అంటే 1, దానిలోంచి 1 స్క్వేర్ తీసేశాడు. 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 0. తర్వాత సెకండ్ ఇది 2 క్యూబ్ మైనస్ 2 స్క్వేర్. 2 క్యూబ్ అంటే 8, 8లో నుంచి 4 వెళ్తే 4. సెకండ్ ఇది ఏమొస్తుంది 4. నెక్స్ట్ 3 క్యూబ్ మైనస్ 3 స్క్వేర్. 3 క్యూబ్ అంటే 27, 27 లోంచి 9 వెళ్తే 18. సో అలాగా 4 క్యూబ్ మైనస్ 4 స్క్వేర్ అది ఎంత వస్తుందంటే 48. అదేవిధంగా నెక్స్ట్ 5. తర్వాత ఇది ఏముండాలి 6 క్యూబ్ మైనస్ 6 స్క్వేర్. 6 స్క్వేర్ 6 క్యూబ్ అంటే 216. 216 లో నుంచి 36 సబ్ట్రాక్షన్ చేయాలి. 216 నుంచి 36 వెళ్తుందంటే నీకు ఎంత వస్తుంది 180 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 180. ఏం కాన్సెప్ట్ క్యూబ్స్ కు సంబంధించినది. ఒక నెంబర్ని క్యూబ్ చేస్తున్నాం, అదే నెంబర్ని స్క్వేర్ కూడా చేస్తున్నాం. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్, క్యూబ్ లో నుంచి స్క్వేర్ సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వచ్చే వాల్యూనే ఇక్కడ సిరీస్ గా ఫామ్ చేసి అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. ఇది కూడా మనం ఏంటంటే ఆల్రెడీ మోడల్స్ అన్ని మన క్లాసెస్ లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. క్లియర్. కోర్సులు అనేది మనము కంప్లీట్ గా ఈ లాజిక్స్ అన్ని ఏం లాజిక్స్ ఉన్నాయి, ఎలా ఆలోచించాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనే థాట్స్ అనేవి మనం ఏంటంటే క్లియర్ గా కోర్సులు అనేది డిస్కస్ చేస్తున్నాం. డన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తే సిరీస్ చూడండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు 1, 5, 14, 30, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, దాని తర్వాత 91, 140. ఇది మనకు సిరీస్ కు సంబంధించింది. సో మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు, ఏ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నాడు గమనించండి. 1 నుంచి 5 అంటే ఏమైంది 4. 5 నుంచి 14 9. 14 నుంచి 30 16. ఇప్పుడే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. సార్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఎంత ఉండొచ్చు అంటే 25 ఉండొచ్చు. 25 ఈజ్ 5 స్క్వేర్. గ్యాప్ 25 అంటే అప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి 55 అనే నెంబర్ ఉండాలి. సో 55 ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంత ఇక్కడ గ్యాప్ ఎంత రావాలి 36 రావాలి. అంటే 6 స్క్వేరే కదా రావాల్సింది. 6 స్క్వేర్ అంటే 36 గ్యాప్ ఉండాలి. ఉందా 91 కి 55 కి గ్యాప్ ఎంత ఉంది 36 ఉందా అంటే ఎస్ 36 ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఎంత రావాలి 55 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం చేస్తున్నాడు డిఫరెన్స్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. పెంచడంలో ఏమేం పెంచుతున్నాడు స్క్వేర్స్ కు సంబంధించిన వాల్యూస్ పెంచుతున్నాడు. 2 స్క్వేర్ వాల్యూ యాడ్ చేశాడు 1 కి, తర్వాత 3 స్క్వేర్ వాల్యూ యాడ్ చేశాడు 5 కి, తర్వాత 4 స్క్వేర్ వాల్యూ యాడ్ చేశాడు 14 కి. సో అలాగా స్క్వేర్స్ ని బేస్ చేసుకొని ఇంక్రిమెంట్ జరుగుతూ వెళ్తుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి 55 ఇస్ ద ఆన్సర్ ఫర్ 39. నెక్స్ట్ 40. క్వశ్చన్ నెంబర్ 40. నెంబర్స్ అబ్జర్వ్ 1, 6, 20, 56, 144 అండ్ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ 832, 1920. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సేమ్ ఇక్కడ కూడా ఏం ప్యాటర్న్ ఫాలో అయ్యారంటే బాగా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా లిటిల్ బిట్ కొంచెం ట్రిక్కీ అప్రోచ్. ఫస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లై చేశాను, తర్వాత ఏం చేశాను 4 అనేది యాడ్ చేశాను, నాకు ఎంత వస్తుంది 6 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ నెంబర్ని కూడా నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ అదే విధంగా 2తో మల్టిప్లై చేస్తున్నాను, తర్వాత ఎంత యాడ్ చేస్తున్నా అంటే 8 యాడ్ చేస్తున్నాను, అప్పుడు నాకు ఎంత వస్తుంది 20. థర్డ్ నెంబర్ 20, దీన్ని కూడా 2తో మల్టిప్లై చేస్తున్నా, దీనికి 16 యాడ్ చేస్తున్నా, దెన్ ఇట్ విల్ బికమ్ 56. నెక్స్ట్ నెంబర్ని 56ని 2తో మల్టిప్లై చేస్తున్నా, ఎంత వస్తుంది 112 వస్తుంది. 112కి ఎంత యాడ్ చేయాలంటే 32 యాడ్ చేయాలి. 32 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 144. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేశారా ప్యాటర్న్ ఏం చేస్తున్నా నెంబర్ని 2తో మల్టిప్లై చేసి ఫస్ట్ 4 అనేది యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదే నెంబర్ సెకండ్ నెంబర్ని 2తో మల్టిప్లై చేసి 8
ఆడ్ నెంబర్ని అంటే ప్రతి నెంబర్ని 2తో మల్టిప్లై చేసి నెక్స్ట్ యాడింగ్ ఏం జరుగుతుంది బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో ప్రతి నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తూ వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, 144ని 2తో మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత ఏం యాడ్ చేయాలంటే ఫస్ట్లో 4 యాడ్ అయిందా, నెక్స్ట్ 8, తర్వాత ఏం చేసాం 16, తర్వాత ఎంత యాడ్ అయింది 32. అంటే నెక్స్ట్ మనం ఎంత యాడ్ చేయాలంటే 64. ఎలా 64 ఎలా అంటే ఇక్కడ నెంబర్ని అబ్జర్వ్ చేస్తే 4ని 2 టైమ్స్ యాడ్ చేస్తే 8, నెక్స్ట్ 8ని 2 టైమ్స్ యాడ్ చేసి ఇక్కడ పెడుతున్నాం, 16ని 2 టైమ్స్ యాడ్ చేసి ఇక్కడ పెడుతున్నాం, 32ని 2 టైమ్స్ యాడ్ చేసి మనం ఇక్కడ పెట్టాలి. సో అప్పుడు మనకు వాల్యూ ఏమొస్తుంది, 144 into 2 it will become 288 plus 64. 288 ఒక 64 ఏమైతుందంటే 352 కావడం జరుగుతుంది. క్లియర్? ఆప్షన్ 1 is the correct answer. లిటిల్ బిట్ థింకింగ్ ప్రాసెస్ అన్నమాట. మీరు నెంబర్ని మల్టిప్లై చేసి యాడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రాసెస్ అనేది వెళ్తున్నాడు ఇక్కడ. 352 is the correct answer for the 40th question. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. 1/3 minus 1/6 minus 2/3 minus 1 1/6 minus 1 2/3. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూస్తూనే ఒక థాట్ వచ్చింటుంది కొందరికి. 1/3 2/3 1 2/3 2 2/3. సో ఆల్టర్నేట్ సిరీస్ అనే ప్యాటర్న్ వెళ్తున్నాడు. ఆల్టర్నేట్ సిరీస్ చూడండి, ఇవన్నీ డినామినేటర్లో 3 ఉన్నాయి, వీటికి అన్నిటికీ డినామినేటర్లో 6 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఎంత రావాలి, 6 అనేది రావాలి. కాబట్టి ఉన్న ఒకటే ఆప్షన్, బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బ్లైండ్గా కావాలంటే చెక్ చేయండి. -1/6 తర్వాత దీనికి ఏమైంది 1 యాడ్ అయింది, తర్వాత ఏం కావాలి మనకు 2 అనేది యాడ్ కావాలి, తర్వాత ఏముంది 3 అనేది ఉందా, సరిపోయింది కదా. సో చూడండి -2 1/6 అనేది చాలా సింపుల్. బ్లైండ్గా మనం అనేది ఆప్షన్ 1 అనేది టిక్ చేసేయచ్చు, వేరే ఆప్షన్స్ సంబంధమే లేదు. క్లియర్? డన్. 41 ఇస్ ద 41కి ఏంటి -2 1/6 అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. 23 20 14 5. మనం చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. 23, 20, 14, 5, ఫైండ్ అవుట్ చేయాలి. -22, -40. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది 3 డిఫరెన్సా, ఇక్కడ నుంచి ఇక్కడికి 6, ఇక్కడ నుంచి ఇక్కడికి 9 డిఫరెన్స్. ఇక్కడ మనకు ఒక ఐడియా వచ్చింది 3 6 9. నెక్స్ట్ ఎంత రావాలి 12 అనేది డిక్రీజ్ చేయాలి. సో 5లో నుంచి 12 డిక్రీజ్ చేస్తే ఎంత అంటే -7. సార్ -7 ఎలా వస్తుంది సార్, 5లోంచి 12 పోదు కదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. సార్ 5లోంచి 12 ఎలా సబ్ట్రాక్షన్ అవుతుంది, అసలు పోదు కదా మీకు ఎలాగంటే, మీరు మైనస్ అంటే 12 వెనక్కి వెళ్ళాలి. 5 తర్వాత ఏమొస్తుంది, 5కి ముందు 4 3 2 1, తర్వాత ఏమొస్తుంది 0 -1 -2 -3 -4 -5 -6 -7. సో ఇలాగ వెళ్తుంది, సబ్ట్రాక్షన్ వెళ్ళదు కాదు. అంటే 12 నెంబర్స్ మీరు సబ్ట్రాక్షన్ చేస్తున్నారంటే వెనక్కి వెళ్ళమని. సో వెనక్కి వెళ్ళమన్నప్పుడు మీరు ఏం చేయాలి, 12 నెంబర్స్ వెనక్కి వెళ్ళాలి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 నెంబర్స్ వెనక్కి వెళ్తే మనకి ఏముంది -7 అనేది. సో -7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఇయర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. -7 అనేది కరెక్ట్ ఆన్సర్. దీనికి డిక్రీజింగ్ ఆర్డర్లో వెళ్తుంది, 12 తగ్గించాలి. సో అప్పుడు మనకేమొస్తుంది -7 అనేది రావడం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. సేమ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అనేవి వచ్చేసాయి. అగైన్ ఇక్కడ వాల్యూ ఏం రావాలి అబ్జర్వ్ చేస్తే వాడే ఇచ్చేసాడు 2 3 5 7. నెక్స్ట్ ఏం రావాలి 11 రావాలి, 13 17. 11 అంటే అన్ని ఆప్షన్స్లో 11 ఉంది, అన్ని ఆప్షన్స్లో వాడే 11 ఇచ్చేసాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏ నెంబర్ రావాలి బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేయాలి, ఫస్ట్ వీటిని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఫ్రాక్షన్స్లోకి 4 2/4 1/2. దీనికి ఏమైతుంది 9/2 వస్తుంది. 4 2s are 8, 8 + 1 9/2. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది 8 1/3. అంటే దీనికి ఏమొస్తుంది 25/3 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ని అబ్జర్వ్ చేస్తే 9 5s are 9, 4/5. అంటే 5 9s are 45, 45 + 4 49/5. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది 17 2/7. ఈ పాటికి కొందరికి ఐడియా వచ్చేసి ఉంటుంది. 17 7s are 109,
19 ప్లస్ 2 121/7. ఈ పాటికే మీకు మైండ్లో ఐడియా వచ్చేస్తుంది ఏంటి సార్ ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే పైన 9, 25, 49, 121. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ స్క్వేర్స్ కు సంబంధించిన నెంబర్స్. 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7 స్క్వేర్, 11 స్క్వేర్ నెంబర్స్. క్లియర్? 3, 5, 7, 11 నెక్స్ట్ స్క్వేర్ ఏముండాలి 13 స్క్వేర్ అనేది ఉండాలి. 13 స్క్వేర్ అంటే 169/11 ఉండాలి. 169/11 కాకపోతే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు 169/11 ని దీన్ని డివైడ్ చేస్తే 11 1s are 11, 59 ఉంటుంది. 11 5s are 55, ఇంకా 4 ఉంటుంది 4/11. సో ఆన్సర్ ఏంటి 15 4/11. దిస్ ఈస్ కాల్డ్ ద ఆన్సర్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ చూడండి, కింద అన్ని సేమ్ ఇచ్చాడు కాకపోతే నేను పైన కొంచెం చేయాల్సింది ఉంది. సో 2, 3 చేస్తూనే నాకు ఐడియా వచ్చింది. సో స్క్వేర్స్ కు సంబంధించిన నెంబర్స్ వెళ్తుంది. సో ఏముంటుంది స్క్వేర్స్ కు సంబంధించిన 11 తర్వాత 13 స్క్వేర్ ఉండాలి 169/11. సో 169 ని 11 తో డివైడ్ చేస్తే 15 4/11 వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు 7, 13, 31, 57, 133, నెక్స్ట్ 307. క్లియర్? ఇది క్వశ్చన్ అన్నమాట. 7, 13, 31, 57. దీన్ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముండొచ్చు చూడండి. 7 ఏం చేశాడంటే ఇక్కడ 3 స్క్వేర్ మైనస్ 2. 3 స్క్వేర్ ఎంత 9. 9 మైనస్ 2 ఎంత అంటే 7 అనేది ప్రొవైడ్ చేశాడు. అదేవిధంగా 13ని బాగా అబ్జర్వ్ చేయండి. 4 స్క్వేర్ మైనస్ 3. 16 మైనస్ 3 13. నెక్స్ట్ 31 ఎలా వచ్చింది 6 స్క్వేర్ 36 మైనస్ 5. 36 మైనస్ 5 దట్ ఈస్ ఈక్వల్స్ 31. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు స్క్వేర్ చేసి దాని ముందున్న నెంబర్ అంటే 3 స్క్వేర్ చేస్తే 3 కంటే ముందు 2 ఉంటుంది కాబట్టి 2 అనే సబ్ట్రాక్షన్. 4 స్క్వేర్ చేసి దాని ముందున్న నెంబర్ 3. 6 స్క్వేర్ చేసి దాని ముందున్న నెంబర్ 5. సో ఇలాగా సబ్ట్రాక్షన్ చేస్తూ వస్తున్నాడు. 3, 4, 6. నెక్స్ట్ ఏముండాలి 8 స్క్వేర్. 8 స్క్వేర్ నుంచి 7 సబ్ట్రాక్షన్ చేస్తే 57 వస్తుంది. నెక్స్ట్ 12 స్క్వేర్. 12 స్క్వేర్ 144 నుంచి 11 సబ్ట్రాక్షన్ చేస్తే 133 వస్తుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చే నెంబర్ ని స్క్వేర్ చేసి సో 14 స్క్వేర్ మైనస్ 13. 196 నుంచి 13 తీసేస్తే 183 అన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏం చేస్తున్నాడు స్క్వేర్ చేసి దాని ముందున్న నెంబరే సబ్ట్రాక్షన్ చేస్తున్నాడు. సో అలా బేస్ చేసుకొని వెళ్తే 14 స్క్వేర్ 196. 196 నుంచి 13 తీసేస్తే 183 is the correct answer. Got it? So 183 అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. లాస్ట్ క్వశ్చన్. ఇదేంటి సిరీస్ లో మనకి ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ అన్నమాట. 1, 4, 12, 32, 80, 192. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది చూడండి. దీనికి సంబంధించినది మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 1ని 2తో మల్టిప్లై చేసి +2. ఈ లాజిక్ ఆల్రెడీ మనం చేస్తున్నాం. చేస్తే మనకేమొస్తుంది 4 వస్తుంది. నెక్స్ట్ 4ని 2తో మల్టిప్లై చేసి +4 అప్పుడు 12 వస్తుంది. నెక్స్ట్ 12ని 2తో మల్టిప్లై చేసి +8 అప్పుడు ఏమొస్తుంది 32. నెక్స్ట్ అంటే ఇక్కడ ఉన్న నెంబర్ని ఏం చేస్తున్నాం ఇంటూ 2 చేస్తున్నాం. దాన్ని 2తో మల్టిప్లై చేసి యాడ్ చేసే నెంబర్ని పెంచుకుంటూ వెళ్తున్నాం. సో అప్పుడు 80 వస్తుంది. అదేవిధంగా 192ని 2తో మల్టిప్లై చేస్తాం. 192ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 384 వస్తుంది. ఇప్పుడు దీనికి ఏం యాడ్ చేయాలంటే చూడండి ఇక్కడేమో మనం దీని నుంచి దీనికి తీసుకురావాలని 16 యాడ్ చేస్తాం. దీని నుంచి దీనికి పోవడానికి 32 యాడ్ చేస్తాం. దీని నుంచి దీనికి పోవాలంటే 64 అనేది యాడ్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 2 చేసాం. 4 అంటే డబల్ అయింది. మళ్ళీ 4 నుంచి 8, 8 నుంచి 16, 16 నుంచి 32, 32 నుంచి 64 డబల్ చేస్తూ వెళ్తున్నాం అడిషన్ది. ప్రతి నెంబర్ని 2తో మల్టిప్లై చేసి ఇక్కడ ఉన్న నెంబర్స్ని డబల్ చేసి యాడ్ చేస్తున్నాం. అంటే 384 + 64 ఏమవుతుంది 384 + 64 448 ఏమొస్తుంది 448.
ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అక్కడక్కడ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ ఉంటాయి ఇలాంటివన్నీ. 3-4 క్వశ్చన్స్ మీకేంటంటే కొంచెం టఫ్ ఇచ్చేలాగానే ఉంటాయి. నెంబర్ సిరీస్ కానీ అనాలజీ కానీ నెంబర్స్ వస్తున్నాయంటే 2-3 క్వశ్చన్స్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ లాజిక్స్ ఉంటాయి. సో వాటిని క్లియర్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి, ఊరికైతే రాదు. సో కొన్ని క్వశ్చన్స్ చేయొచ్చు, 60% మీరేంటంటే నార్మల్గా వినైనా సాల్వ్ చేసేయచ్చు. కానీ రిమైనింగ్ 40% మీరేంటంటే హార్డ్ వర్క్ మీద బేస్ అయి ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేసి ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే మీకు అన్ని థాట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఎవరికైతే బాగా థింకింగ్ క్యాపబిలిటీ థాట్స్ అనేవి ఎక్కువ రైజ్ చేస్తుంటారో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇలాంటివన్నీ చూస్తూనే మీకు ఏంటంటే థాట్స్ అనేవి ఈజీగా జనరేట్ కావడం జరుగుతుంది. క్లియర్? ఇదంతా ప్రాక్టీస్ మీద. సో ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే మీ క్వశ్చన్స్ అనేవి అంత త్వరగా అనేవి స్ట్రైక్ అవుతాయి అనమాట. క్లియర్? ఇది మనకు ఓవరాల్గా సిరీస్ అనమాట. ఈరోజు సెషన్లో ఆడ్ వన్ అవుట్ అండ్ సిరీస్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ స్మాల్ అనౌన్స్మెంట్ అనమాట. ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఏపీ అండ్ టీఎస్ ఐసెట్ బ్యాచ్ అనేది విఓడి అనేది ఆల్రెడీ మనకు రన్ అవుతుంది. జస్ట్ కోర్స్ వచ్చి మీకు 1000 రూపీస్కు మాత్రమే. కంప్లీట్గా మీకు 12 months వ్యాలిడిటీ ఉంటుంది. కాన్సెప్ట్స్ ఉంటాయి, సిలబస్ సంబంధించిన కంప్లీట్ వీడియోస్, అదేవిధంగా టెస్ట్లు అనేవి కూడా ఉంటాయి. టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి కూడా ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ట్రిక్స్ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఏంటంటే గైడెన్స్ కూడా ఉంటుంది. ఐసెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ అనేది ఉంటుంది. మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, యూనివర్సిటీ ఏంటి, ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉన్నాయి, కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుంది. ఈ ఫ్యూచర్ అనేది మీకు ఎక్కడా దొరకదు. సో ఈ ఫ్యూచర్ అనేది మీకు ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు అవైలబిలిటీ ఇవ్వరు. ఈ గైడెన్స్ గురించి ఏ కాలేజ్ బాగుంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనే గురించి. సో ఇది కూడా మనం ఏంటంటే ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ మన కోర్స్ ఫీజు అనేది 1000 రూపీస్ మాత్రమే. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. 9154482765 లేకుంటే 8555803288 ఈ నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వండి. కోర్స్ పర్చేజ్ చేసేవాళ్ళు. లేదు మేము డైరెక్ట్